పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపింది. దావుపల్లి తండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి ఎన్ఆర్ఐకి తరలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ పనులు చేపట్టారు. పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపింది. దావుపల్లి తండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి ఎన్ఆర్ఐకి తరలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ పనులు చేపట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ వ్యాధి కలకలం రేపడానికి గల కారణాలు ఏంటి? అప్డేట్స్. శివాని, ఏదైతే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో దావులపల్లి తండాలో అయితే మెలియాయిడోసిస్ అయితే కలకలం రేపింది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న గుంటూరు జిల్లాలో అలాగే ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఈ యొక్క మెలియాయిడోసిస్ వ్యాధితో ఈ యొక్క జ్వరం తీవ్రతతో అయితే గుంటూరు జిల్లా తురకపాలెంలో కూడా 28 మరణాలు సంభవించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఏదైతే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సంబంధించి తాండాలో అయితే అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ తురకపాలెం గ్రామంలో 28 మంది మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మారి ఉండటంతో కూడా ఆ యొక్క తండాలో అయితే ఈ యొక్క మెలియాయిడోసిస్ వ్యాధి కలకలంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే దావులపల్లి తండాకు చెందిన దామన్ తహయా నాయక్ అనే గత 10 రోజుల నుంచి కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా అతన్ని ఏదైతే అక్కడ స్థానికంగా ఆర్ఎంపీ టెస్టులు చేయడంతో ఇక మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో మొత్తంగా చికిత్సలో భాగంగా చేసిన రక్త పరీక్షలు మెలియాయిడోసిస్ కింద నిర్ధారణ అయ్యేట్టుగా మంగళగిరిలో కూడా వెల్లడించడంతో ఇక్కడ పల్నాడుకు సంబంధించిన అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క గ్రామాన్ని కూడా అధికారులు అలాగే పంచాయతీకి సంబంధించిన అధికారులు మొత్తంగా గ్రామాన్ని శుభ్రం చేసే పనిలో అయితే మురికి కాలువలో అలాగే బ్లీచింగ్ మొత్తంగా కూడా అక్కడ వాటితో పాటు అక్కడ ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ గ్రామస్తులకు కూడా రక్త పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యశ్రీ ఏదైతే డాక్టర్లు ప్రత్యేక బృందాలు కూడా అక్కడ క్యాంపులు నిర్వహించి ఆ గ్రామంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో కూడా మొత్తంగా కూడా బ్లీచింగ్ జల్లించి మొత్తంగా శుభ్రమైన ప్రదేశాలుగా ఉండే విధంగా ఉండేటట్టుగా ప్రజలకు కూడా అవగాహన కల్పించిన పరిస్థితి అయితే ఉంది. శివాని. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.